ఇప్పుడు ఒక క్వశ్చన్ చూడండి, మా వెరైటీ క్వశ్చన్. ఈ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. ఇట్లా నుంచి కొంచెం వేరే టర్మ్లోకి వెళ్ళిపోదాం మనం, రైట్? ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమన్నాడు? ఏ కవ్ ఈస్ టైడ్ ఆన్ వన్ ఆఫ్ ద కార్నర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ గ్రాస్ ఫీల్డ్ whose side is 30 meters. Find the area of ungrazed field if the length of the rope is 14 meters. సరే, ఒక చతురస్రాకారపు మైదానం ఉందా, అంటే గడ్డి మైదానం అన్నట, అంటే గడ్డి మేయని మైదానం. ఆ మైదానంలో ఒక మూలకంట ఒక ఆవును కట్టేసిందట. ఎంత తాడుతో? 14 మీటర్స్ కదా. 14 మీటర్స్ పొడవు ఉన్న ఒక తాడుని తాడుతోటి ఒక మూల కట్టేసిండు. అయితే తనేమడుతున్నాడు, ఆ మేయని మైదానం ఎంతో కొంత అయితే మేస్తాయి కదా ఆ స్క్వేర్ గ్రాస్ ఫీల్డ్లో, ఆ మేయని మైదానం ఎంత అని అడుగుతున్నాడు. ఒక్కోసారి మేసిన మైదానం కూడా అడుగుతాడు. ఏదైతే ఏంది అసలు అక్కడ జరిగిన కాన్సెప్ట్ ఏం చెప్పండి. స్క్వేర్ గ్రాస్ ఫీల్డ్ అని టక్కన మైలకు రావాలి. మా స్క్వేర్ గ్రాస్ ఫీల్డ్ అంటే మీనింగ్ మా చతురస్రాకారపు ఒక మైదానం. చతురస్రం అంటే ఏంది? ఒక భుజం తెలిస్తే అన్ని భుజాలు తెలిసినట్టే, అన్ని భుజాలు సమానం, అన్ని కోణాలు సమానం, అంటే ప్రతి కోణం 90 డిగ్రీలు. ఇది బేసిక్ కాన్సెప్ట్. సరిపోతుందమ్మా. అయితే ఇప్పుడు క్లియర్గా వినండి జాగ్రత్తగా, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఒక స్క్వేర్ గ్రాస్ ఫీల్డ్ తీసుకుంటున్నాను, దీని యొక్క భుజం ఎంత ఉందమ్మా? 30 మీటర్స్ ఉంది రెడీగా, అంటే ప్రతి 30 మీటర్సే కదా. అప్పుడు ప్రతి కోణం అయితే 90 డిగ్రీలు ఉంటుంది. దీని ఒక ఏరియా చెప్పండి, అంటే మొత్తం ఏరియా చెప్పండి. ఏం చెప్తాం? ఏరియా ఆఫ్ స్క్వేర్ గ్రాస్ ఫీల్డ్ అంటే టక్కన ఏం చేస్తాం? ఇది ఎందుకు ఏరియా ఎందుకు నాకు? అంటే గడ్డ యొక్క మైదానం కదా, మొత్తం మైదానం ఏరియా అనుకుందాం ముందైతే. కనుక్కోండి ఫస్ట్. ఎట్లా కనుక్కోవాలి తర్వాత విషయం. ఇప్పుడు ఇది 30 అంటే ఏ స్క్వేర్ అంటే ఏంటి? ఏ స్క్వేర్ నథింగ్ బట్ 30 స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి? 900 రెడీ ఉందా? 900 స్క్వేర్ మీటర్స్, మీటర్స్ ఇచ్చిండే స్క్వేర్ మీటర్స్, 900 స్క్వేర్ మీటర్స్ రెడీ ఉంది ఏరియా. ఇది మొత్తం ఏరియా. కానీ దీంట్లో ఒక మూలకంట ఒక ఆవుని కట్టేసిండు. అది ఎన్ని మీటర్స్ ఉన్నట్టు? ఆవు పొడవు కాదు, ఆవు తాడు పొడవు 14 మీటర్స్. అయితే ఇప్పుడు కట్టేసినప్పుడు ఇక్కడ దాకా ఆవు ఉంది కదా. ఇప్పుడు ఇది మొత్తం గడ్డి ఉన్న మైదానం. ఈ మేసే ఏరియా ఎంతో కొంత ఉంటుంది కదా. ఆ మేసేటప్పుడు ఎట్లా మేయాలనేది పాయింట్. అంటే ఇట్లా స్ట్రేట్గా తీసుకోవాలి, కర్వ్ లాగా తీసుకోవాలనేది పాయింట్. ఖచ్చితంగా చాపం లాగానే తీసుకోవాలి, అలా కదా. ఇట్లా చాపం లాగా తిరుగుతుంది అన్నట్టు. అంటే దీన్ని లాజికల్గా ఆలోచిస్తే ఇట్లా సెక్టార్ లాగా తయారైంది. ఈ సెక్టార్ లాగా తయారైందంతా మేసేది, మిగతా మెయిన్ ఏరియా. ఎందుకంటే ఎంత గడ్డి మైదానం కదా. అంటే ఈ మేయని ఏరియా రావాలంటే మేసిన ఏరియా కట్ చేయాలి. సరిపోతుంది. ఈ మేసిన ఏరియా కట్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా మెయిన్ ఏరియా తెలిసిపోతుంది. బేసిక్ కాన్సెప్ట్, రైట్? అంటే ఈ మొత్తం ఏరియా తెలుసు మనకి. దానికి ఈ ముక్క కట్ చేయాలి. ఈ ముక్క మేసింది కాబట్టి ఆ ముక్క కట్ చేయడం వల్ల సెక్టార్ లాగా ఉంది కదా. సెక్టార్ ఏరియా ఫార్ములా టక్కా గుర్తుకురావాలమ్మా. నా వల్ల కాదు, మర్చిపోయినాం అన్నారు అనుకోండి, ఏం బాధలేదు. ఇది సర్కిల్ లాగానే ఉంది కదా. సర్కిల్ అంటే ఏంటి? ఒకసారి చెప్పండి. సర్కిల్ అంటే ఏంది? మొత్తం 360 డిగ్రీ తిరుగుతుంది. మరి ఇప్పుడు దీన్ని 4 భాగాలు చేసాం అనుకో, ఇదంతా ఇప్పుడు 90 డిగ్రీలు. మరి ఇది కూడా 90 డిగ్రీలే కదా. ఓహో, అంటే సర్కిల్ ఏరియా ఫార్ములా ఉండే πr². πr² ఎంత ఉందమ్మా? 1/4 ఉంటుంది. ఎందుకు 1/4 ఉంటుంది? 4 ముక్కల్లో ఒక ముక్క అన్నట్టు 90 డిగ్రీస్ ఉంటాయి. ఓ సర్కిల్ ఏరియాలోకి వెళ్ళి 1/4 పార్ట్ తీసుకుంటే ఆ ఏరియా వస్తుంది. అట్లా కదా మాకు సెక్టార్ ఏరియా ఇప్పుడు 90 డిగ్రీస్ అని చెప్పుకునేది స్క్వేర్ కాబట్టి బాగానే ఉంది. ఇష్టం ఉన్న త్రిభుజం ఏదో ఇచ్చినప్పుడు అప్పుడేం పరిస్థితి అంటే ఎంత యాంగిల్ ఉన్నా సెక్టార్ ఏరియా కనుక్కోవచ్చు. నేను ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి? πr² కదా. πr². ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంది? πr². πr²కి అదనంగా యాంగిల్ తెలిసినప్పుడు ఏం తెలుసా? θ/360 అనే కాన్సెప్ట్ వస్తుంది. ఇది సెక్టార్కి మారిపోతుంది. θ ఎంత ఉన్నా దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు 90 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేయండి. θ + 90 రాస్తే 90/360 1/4. ఓహో, ఇదైతే చూడగానే 1/4 అనిపిస్తుంది. 90 డిగ్రీస్ ఉంది కాబట్టి. ఇంకా ఏ కోణం 10 డిగ్రీస్ ఇచ్చినా, 20 డిగ్రీస్ ఇచ్చినా, 30 డిగ్రీస్ ఇచ్చినా, చిన్న చిన్న ముక్కలు ఉంటాయి. ఎంత ముక్క ఇచ్చినా సెక్టార్ ఏరియా అనుకోవచ్చు. కంపల్సరీ R అయితే తెలియాలి. R అంటే ఏంది? ఇక్కడ అంటే 14 మీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది R, అదే తాడు పొడవు 14 మీటర్స్ రేడియస్ అవుతుంది. సెక్టార్ ఏరియా కావాలి. ఆ సెక్టార్ ఏరియా దేని నుంచి మేనేజ్ చేయాలి? ఇగో ఈ టోటల్ ఏరియాకి వెళ్ళి మేనేజ్ చేయాలి. అంటే సింపుల్ చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఇగో A² నుంచి నాకు ఆన్సర్ రావండి. A² నుంచి అంటే 900 తర్వాత విషయం. A² నుంచి ఇంకా చేయాలమా? 1/4 πr² కట్ చేస్తే కథం. అదే ఆన్సర్. ఎందుకు కట్ చేయాలి? అది మేషన్ ఏరియా కదా, మెయిన్ ఏరియా కావాలి నాకు. ఇది బేసిక్ ఐడియా. సరే A² అంటే రెడీ ఉందాం. ముందైతే 1/4 πr² అనుకుందాం. 1/4 πr² అంటే R అంటే ఏంటి? ఇక్కడ 14 మీటర్స్. అయిపోయింది, లేవుంది దీంట్లో. 22/7 ఇంటూ R² అంటే 14 ఇంటూ 14, మళ్ళీ ఇక్కడ 1/4 రెడీ ఉంది. అప్పుడు 2 టేబుల్ కట్ చేసుకోండి. 2 7 పోతుంది. మళ్ళీ ఇక్కడ 2 11 పోతుంది. ఎందుకంటే ఒక 7 కట్ అయిపోతుంది. ఇక 11 ఇంటూ 14 అంటే 154. అంటే 11 10s 110 11 10 టైమ్స్ 11 10s 110 + 11 4 44 154. 154 ఏం చెప్పండి? 150 ఏమైంది? మేసిన ఏరియా, మెయిన్ ఏరియా మిగతాది అన్నట్టు. అది కట్ చేస్తే అయిపోతుంది. అంటే ఇక లాజికల్ ఆన్సర్ ఏం చెప్పండి? ఇదంతా అవసరం లేదు కదా. πr² θ/360 వాటెవర్. ఆన్సర్ చెప్పండి.
900లో నుంచి ఏం కట్ చేస్తున్నా 154 కట్ చేస్తున్నా, అదే ఆన్సర్ సరిపోయి. 900లో 154 కట్ చేయాలి మా. 900లో ముందు 150 కట్ చేయండి, 4 తర్వాత కట్ చేద్దాం కానీ 900లో 150 కట్ చేయండి, 100 పోయి మళ్ళీ 50 పోయి అంటే 750. ఆ 750లో మళ్ళీ 4 కట్ చేయాలి, అంతే కదా మా, అంటే 746. ఇంట్లో బెస్ట్ ఆప్షన్ ఏంటి చూడండి, 746 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది. 746 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, సెకండ్ ఆప్షన్ ఇస్ బెస్ట్ ఆప్షన్, రైట్. ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ కాదు, సిజిఎల్ అడిగిన క్వశ్చన్ ఇది. సిహెచ్ఎస్ఎల్ వాట్ ఎవర్ ఏదైతే స్టోరీ చెప్పండి. ఇప్పుడు ఏ స్క్వేర్ ఏంటిది, మొత్తం ఏరియా. కానీ సెక్టార్ ఏరియా 1/4 అని తీసుకున్నాం, 90 degrees కాబట్టి 90 degrees 30 degrees ఉంటే πr² θ/360 ఫార్ములా. ఏరియా బై సర్కిల్ ఫార్ములా ఉంటే సెక్టార్ ఏరియా అనుకోవచ్చు. చుట్టుకొలత కూడా గుర్తుకుందా, చుట్టుకొలత రావాలంటే 2πr, కానీ 2πrలో ప్లస్ ఎక్స్ట్రా అవుతుందమ్మా, 2πr ప్లస్ 2r యాడ్ అవుతుంది. సరే మళ్ళీ అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. కానీ మొత్తం ఏదైతే స్టోరీ చెప్పండి, ఏంటి కాన్సెప్ట్. ఒక స్క్వేర్ ఇచ్చిండు, దాంట్లో మేషన్ ఏరియా కావాలి అంటే మెయిన్ ఏరియా. ఒకవేళ మేషన్ ఏరియా కావాలంటే ఆన్సర్ ఏంటమ్మా, ఇదే ఇది 154 మేషన్ ఏరియా. ఎందుకని మేషన్ ఇదే కదా, మెయిన్ కావాలన్నాడు కాబట్టి మొత్తం ఇక్కడ మళ్ళీ కట్ చేయాల్సి వచ్చింది, అది వేరే విషయం. సో వాట్ ఇట్లాంటి క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి మా. ఇంకా వేరే లెవెల్ తీసుకెళ్తాను అంటే సెక్టార్ ఏరియా మళ్ళీ కావాలి πr² θ/360 అంతే, ఇంకా కథం. ఇక్కడ నుంచి వేరే స్టోరీకి వెళ్దాం. ఇప్పుడు ఏంది, కొంచెం వెరైటీకి ఇస్తాను, వేరే లెవెల్ ఇస్తాను. అది ఆ క్వశ్చన్ చూసినాక మీరు పాజ్ చేసి, అంటే నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్ ఇచ్చినాక పాజ్ చేసి కొంచెం ట్రై చేయండి, ఆ తర్వాత ఆన్సర్ ఇచ్చేస్తాను. డోంట్ వరీ, ఓకే.